త్యాగాలు మీవి, పదవులు మావి. ప్రస్తుతం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ నాయకుడు మంత్రి లోకేష్ బాబు కొత్త నినాదం. మిమ్మల్ని నేనైనా కన్విన్స్ చేస్తా, నన్ను మీరైనా కన్విన్స్ చేయండి. నలుగురం కలిసి 4 గోడల మధ్య కూర్చుందాం, మాట్లాడుకుందాం, పంచుకుందాం. కానీ రోడ్డు మీద పడి మాత్రము తన్నుకు చావద్దు అంటూ నిన్న గొప్ప హితబోధ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది, కానీ తమ్ముళ్ళ పరిస్థితే నానా తంటాలు పడుతున్నారు. పదవులు మీకు, త్యాగం మాది. నీ యువగలంలో, నీ పాదయాత్రలో మేము నీ వెంట నడిచాము, నిన్ను ముందుకు నడిపించాము, నిన్ను ప్రోత్సహించాము. మీరు మంత్రులయ్యారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మా మీద నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళు మమ్మల్ని తంతున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు పదవులు ఇవ్వడం లేదు, కనీసం కార్యకర్తలుగా గుర్తించడం లేదు. తెలుగు తమ్ముళ్లకు విలువ లేదా? తెలుగు తమ్ముళ్ళంటే అంత అలుసయ్యారా? త్యాగం మాది, పదవులు మీవి, ఇంకా ఎప్పటికీ మారదా? మా పరిస్థితి ఏంటి అని తెలుగు తమ్ముళ్ళు నేడు ప్రశ్నిస్తున్నారు. అసలే కూటమి నేతలతో రోజుకొక గొడవతోటి, ఒకవైపు జనసేన, ఒకవైపు బీజేపీ తోటి తలలు పట్టుకుంటున్న టీడీపీ తమ్ముళ్లకు ఇప్పుడు సొంత పార్టీలోనే కనీసం ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. పార్టీ నాయకత్వము, అధినాయకత్వము మమ్మల్ని చూసే పరిస్థితే లేదు అని ఆవేదన పడుతున్నారు. మరి కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన లోకేష్ ఇప్పటికైనా తెలుగు తమ్ములను పట్టించుకుంటాడా? కార్యకర్తలే పార్టీ అధినేతలు అన్న మాటలు కేవలం మాటలకు పరిమితమవుతాయా? కార్యకర్తలకు కూడా అంతటి విలువనిచ్చి నిజమే కార్యకర్తలే తెలుగుదేశంలో అధినేతలు అన్న నినాదాన్ని నిజం చేస్తారా? ఇంతకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.